హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా ఆర్ఆర్బి బోర్డు నుంచి గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది అనౌన్స్ అయ్యాయన్నమాట. అది ఎప్పటి నుంచి? నవంబర్ 15th నుంచి. ఈ నవంబర్ 15th వరకు అసలే చదవని వాళ్ళు, అంటే బిఫోర్ ఈ ఎగ్జామినేషన్కి ఇంతవరకు ప్రిపరేషన్ మొదలు పెట్టని వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు కూడా చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే, మీరు చేస్తున్న తప్పులు, అదేవిధంగా మీరు చేయాల్సినటివి, ఎవరు బిగినర్స్ చేయాల్సిన ఈ 60 డేస్లో ఏం చేయాలి, ఏం కథ అనేది మొత్తం చెప్తాను. అదేవిధంగా 60 డేస్ ప్లాన్ అనేది ఇవ్వబోతున్నాను నేను. విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు గ్రూప్ డి జాబ్ ఏ విధంగా క్రాక్ చేయాలి, అసలు మీరు చేయాల్సిన పనులేమి, అంతేకాకుండా ఎన్ని అవర్స్ చదవాలి, నెక్స్ట్ ఏ విధంగా ఫాలో కావాలి ఈ 60 డేస్లో అనేది నీట్గా క్లియర్ కట్గా చెప్తాను ఈ వీడియో. బిగినర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ చూడమ్మా. అంతేకాకుండా జనరల్ సైన్స్ గురించి ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది మీకు. ఒకసారి చూడండి, నీట్గా చివరి వరకు చూడండి. చాలామంది గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చినాక చదువుతాంలే అన్న వాళ్ళకి అయితే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మనకి నవంబర్ 15th, ఈరోజు మనకి డేట్ ఎంత? సెప్టెంబర్ 13th అనుకోండి. ఇది ఈరోజు యాక్చువల్ ఇంకా మండే నుంచి సెప్టెంబర్ 15th, అక్టోబర్ 15th 30 డేస్, నవంబర్ 15th 60 డేస్. మీతో ఉన్న డేస్ 60 డేస్, 2 డేస్ తీసేసుకుంటే ఈ 60 డేస్లో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు కాంపిటీషన్లోకి ఉన్నారో లేదో అసలు తెలుసుకోవాలా. అంతేకాకోకుండా మీరు ఈ 60 డేస్లో ఏ టెస్ట్ సిరీస్ రాస్తే బాగుంటుంది, విత్ ఇన్ తక్కువ ఖర్చుతో ఏమి పడితే అవి చదువుకోకుండా ఎగ్జాక్ట్గా గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఉండే టెస్ట్ సిరీస్ ఏంటో కూడా చెప్తాను చూడండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వస్తాను చూడండి. మీ అందరికీ అందుబాటులో ఉండే టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందంటే టెక్స్ట్ బుక్ యాప్ అనేది రీసెంట్గా మనకి అన్నీ లాస్ట్ 10 years నుంచి ఈ యాప్ ట్రెండింగ్లో ఉంది. అంతేకాకుండా మెయిన్గా నేను ఏం మైండ్ చెప్తానంటే, ఇక్కడ బిగినర్స్కి విత్ ఇన్ తక్కువ కాస్ట్లో, రీసెంట్గా అయితే కాస్ట్ కూడా తగ్గించారు, మళ్ళీ కూడా తగ్గించవచ్చు. 377 రూపీస్ లోపే వచ్చేసింది టెస్ట్ సిరీస్ 1 ఇయర్తో పాటు. ఓన్లీ 377 రూపీస్ మాత్రమే. మన గ్రూప్లో కూడా నేను సెండ్ చేసి ఉంచాను, ఎవరైనా కావాలనుకుంటే చూడండి. ఇప్పుడు పెరిగింది అనుకుంటా, మళ్ళీ మధ్యలో వస్తుంది. ఒక 1 week కానీ ఆగారనుకోండి, దసరా ఫెస్టివల్ మీకు ఈ దీనికంటే ఇంకా తక్కువ రావచ్చు, ఈ రేటే కూడా ఉండొచ్చు. అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు బిగినర్స్ చేయాల్సిన పనులు చూడండి. ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వేషన్ చూడండి. ఇక్కడ ప్రతి వీక్లో 2 టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. టెక్స్ట్ బుక్ సిరీస్ వాడు ఫ్రీ టెస్ట్ సిరీస్, లైవ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ రీసెంట్గా 10 న్యూ ఫుల్ టెస్ట్ కూడా వదిలాడు. మీకు ఫుల్ టెస్ట్ కావాలంటే 30, టోటల్ 10. ఈ 40 ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలా, ఏ టైంలో రాయాలో కూడా చెప్తాను, ఆగండి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? మీరు 40 టెస్ట్లు. ఇప్పుడు బిగినర్స్ చేయాల్సిన పనులు ఏమి, మీరు ఎన్ని అవర్స్ మీ టైంని యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. మీరు మినిమం డైలీ 2 ఎగ్జామ్స్ రాయాలి. సార్ నేను బిగినర్ని, నేను ప్రాక్టీస్ చేయలేదు అన్న వాళ్ళు ఒక్క ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేయండి డైలీ. వన్ ఎగ్జామ్ రాశారంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 30 డేస్లో 1 month లోపల మీకు ప్రాక్టీస్ అనేది ఆటోమేటిక్గా మీ కంటిన్యూషన్ అయితే ఉంటే మీరు ఖచ్చితంగా లైన్లోకి వచ్చేస్తారనమాట. అంటే ఏది కాంపిటీషన్లోకే. ఇంకొకటి, సార్ ఇక్కడ నాకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 100 క్వశ్చన్స్లో టాపిక్ తెలియదు, నేను ఎలా రాయాలి ఎగ్జామ్ అంటే అది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు మినిమం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఇవంతా ఈ ఎగ్జామ్స్ అట్లీస్ట్ 1 week మీరు హోల్డ్లో పెట్టేసి ఇవన్నీ కంప్లీట్ చేసే ట్రై చేయండి. ఈ 1 weekలో మీరు ఎంత చదువుతారో అంత చదవండి. అదేవిధంగా ఒక ఎగ్జామ్ రాస్తూ వెళ్ళండి. మీకు ఎన్ని వస్తాయో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. మీకు నేనైతే ఏం చెప్తానంటే, మీరు ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి, అట్లీస్ట్ రీజనింగ్,
జనరల్ సైన్స్ అన్న మీకు లైన్లే అనేది వస్తుందన్నమాట. అంటే ప్రాక్టీస్ అనేది అవుతుందన్నమాట. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, మనం ఏ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తారు మీరు. నేను చెప్తేనో పక్కన ఎవరో చెప్తేనే కాదు, మీకు మీరు తెలుసుకుంటేనే ఇది చేయగలరు అనమాట. అంటే ఇప్పుడు నేను మీ గురించి చెప్తే నాకు సగం తెలిసినట్టు అవుతుంది. మీ గురించి మీకే కదా తెలిసేది ఇక్కడ. మీ గురించి మీకే కదా తెలిసేది, అంతే కదా. నేను చెప్తే ఏమొస్తుంది మీకు? ఇప్పుడు నేను చూసి 40 మార్కులు వచ్చినాయి, నీకేం మార్కులు వచ్చినాయి, నువ్వేం ప్రిపరేషన్ కాలే అని పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. అంటే నీవు ఇప్పుడు 40 మార్క్స్ వచ్చాయనుకోండి ఒకరోజు ఎగ్జామ్, ఒకరోజు 20 మార్క్సే వచ్చాయి, ఒకరోజు 30 మార్క్సే వచ్చాయి. అంటే ఇక్కడ మీరు పాయింట్ ఏంటంటే మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీరు ఎంత ప్రిపేర్ కావాలనేది మీకే తెలుస్తుంది. అక్కడ ఏం చదివితే ఏమనేది తెలుస్తుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నాకు సిలబస్ కూడా తెలియదు, రీజనింగ్ సిలబస్ తెలియదు అన్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను పూర్తి సిలబస్ వీడియోతో వస్తాను మళ్ళీ, ఓకేనా. నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా చదవాల్సి వస్తుంది. మీరు 1 వీక్ హోల్డ్లో పెట్టేసి ఇవన్నీ చదివిన తర్వాతే ఎగ్జామినేషన్లో దిగండి. ఇంకా ఈ 1 వీక్ చదివిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 1 వీక్ ఏం చేయాలి, ఫస్ట్ 1 వీక్ చేయాల్సిన పని చెప్పాను ఇప్పుడు. ఫస్ట్ 1 వీక్లో ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఇవి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఏం కథని మినిమం ప్రాక్టీస్లోకి వెళ్ళాలి. మినిమం ప్రాక్టీస్లోకి వెళ్ళాలంటే ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక ఎగ్జామే రాయమంటున్నాను మీకు. ఎగ్జామ్ రాయడం వల్ల ఏం చదవాలా, ఎలా చదవాలనేది మీకు తెలుస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1.5 అవర్ జరుగుతుంది మీకు. ఇక్కడ హాఫ్ అన్ అవర్ అంటే 2 అవర్స్ ఒక ఎగ్జామ్కి స్పెండ్ చేస్తున్నారు. రిమైనింగ్ చూడండి, నేను 4 అవర్స్ జనరల్ సైన్స్ చదవమన్నా, 2 అవర్స్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చదవమన్నా, 1 అవర్ ఏం చదవన్నా రీజనింగ్ ప్రాక్టీస్ చేయమన్నా. అంటే ఇవన్నీ ప్రాక్టీస్ అనమాట. ఏది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ప్రాక్టీస్ పర్పసే ఇక్కడ మనకి. అంటే ఓవరాల్గా నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది ఇక్కడ ప్రాక్టీస్, ఏది ఎగ్జామ్ ప్రాక్టీస్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 2 అవర్స్, రీజనింగ్ 2 అవర్స్, 1 అవర్. ఓవరాల్ చూస్తే 5 అవర్స్ ప్రాక్టీసే ఉంది నీకు. 5 అవర్స్ ప్రాక్టీస్ అంటే నీకు ఇక్కడ కొద్దిగా లైన్లో వచ్చాక 2 ఎగ్జామ్స్లకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా. ఓకే, జనరల్ సైన్స్ మటు ఖచ్చితంగా 4 అవర్స్ చదవాలి. బిగినర్స్ వాళ్ళైతే ఖచ్చితంగా చేయాల్సిందే. నీకు ఇది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ వస్తే నో ప్రాబ్లం. ఇక్కడ తగ్గించుకోవచ్చు టైం. వాళ్ళకు కూడా చెప్తా, ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తాను చూడండి, ఓకేనా. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్లుంది మీకు. ఒక 1 వీక్ హోల్డ్లో పెట్టేసి ఇవన్నీ టాపిక్స్ మినిమం ఒక ఐడియా, మీరు టైం వేస్ట్ చేయకోకుండా ప్రిపరేషన్ చేస్తేనే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా. సగం చదివి నేను 1 అవర్ చదువుతాలే, 2 అవర్స్ చదువుతా అంటే అసలు ఈ ప్లాన్ చూడడమే వేస్ట్ మీరు. అది కూడా చెప్తాను నేను. కన్సిస్టెంట్గా ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా. మీకు బిగినర్స్కి అయితే టైం లేదు. వితిన్ 2 మంత్స్లో కంప్లీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈ విధంగా చేస్తే మీకు కంప్లీట్ చేసే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. మీరు కాంపిటీషన్లో కూడా నిలబడే ఛాన్సెస్ అయితే వస్తాయి. ఈ నవంబర్ 15కే ఇచ్చాను ఇక్కడగానే మీకు. మీ డేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. అంటే దాదాపుగా 45 డేస్ అనేది ఎగ్జామ్ అనేది జరగబోతుంది మనకి. ఈ 45 డేస్లో ఫస్ట్ అన్న పడవచ్చు, లాస్ట్ అన్న పడవచ్చు, లేదా మిడిల్ అన్న పడవచ్చు. అక్కడ కొన్ని డేస్ వర్కౌట్ అవుతాయి. అందుకే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సరే, ఎగ్జామినేషన్ ఏ టైంలో పెట్టుకుంటే బెటర్ అని నేను చెప్తానంటే, నా సజెషన్ ఏమంటే మ్యాక్సిమము మార్నింగ్ 10 o'clock ఎగ్జామ్ రాసే ట్రై చేయండి. మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు మీ అనాలిసిస్ అయిపోవాలంటే 1.5 అవర్ అంటే 12.5 అనుకోండి. 12:30 2 అవర్స్ కదా, 10 to 12 లోపల కంప్లీట్ చేసేయండి మీ ఎగ్జామినేషన్. జనరల్ సైన్స్ ఏ టైంలో చదవాలా చూడండి. జనరల్ సైన్స్ నా సజెషన్ ఏమంటే 5 to 8 చదవండి. 3 అవర్స్ వస్తుంది ఇక్కడ. 3 అవర్స్ 5 to 8 అయితే చదివే ట్రై చేయండి. ఎక్కువ టైం మార్నింగ్ 5 to 8 చదివితేనే మీకు స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఆ టైంలో ఏది చదివినా ఎక్కే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకే. అంటే కొంతమంది ఆ టైంలోనే చదువుతానేం లేదు, మీ టైమింగ్లో మీరు. ఇంకొకటి ఎగ్జామినేషన్ వచ్చి నేనేం చెప్తానంటే 10 to 12 ఎగ్జామినేషన్ కంప్లీట్ కావాలా. ఇంకొకటి అసలు చూడండి, అనాలిసిస్ చూడండి. అనాలిసిస్ నువ్వు చెయ్యకపోతే నువ్వు ఎగ్జామ్ రాసి వేస్ట్. ఇంకొకటి, ఈ అనాలిసిస్ వల్ల నీ గురించి నీకు తెలిసేది ఇక్కడే, నువ్వు అనాలిసిస్ చేయడం వల్లనే. అనాలిసిస్ లేకోకుండా మీరు ఎగ్జామినేషన్ రాయడం అనేది రాసిన వేస్ట్. నేను చెప్తున్నా, రాసిన వేస్ట్. ఇక్కడ 100 క్వశ్చన్స్లో టాపిక్స్ వస్తాయి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్. దీంట్లో ఏ టాపిక్ రాలేదు నీకు, నెక్స్ట్ ఏ టాపిక్ వస్తుందో నీకు ఇక్కడ అనాలిసిస్లోనే తెలిసిపోతుంది, ఓకే.
ఇక్కడే అనాలిసిస్లోనే మీకు తెలిసిపోతుంది. అది నేను చెప్పేది ఏదైనా ఉందంటే. అనాలిసిస్ టైం పడినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ మినిమం 1 అవర్ పైన అనాలిసిస్ పెట్టండి. 100 క్వశ్చన్స్ నంబర్స్ వేసుకోండి. నంబర్స్ వేసుకున్న తర్వాత ఏ క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయాలా దాని టాపిక్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ వేళ లోపల ఈ టాపిక్ వస్తే నువ్వు అటెంప్ట్ చేసే విధంగా ప్రిపరేషన్లో చేసి ఉండాల. అలా అయితేనే సెట్ అవుతుంది చూడండి ఈ ప్లాన్. ఓకేనా? ఇది బిగినర్స్ చేయాల్సిన పనులు. లేక సార్ నాకు ఎగ్జామే వద్దు అనుకుంటే నా సజెషన్, ఇంకా నువ్వు ఈ 15 డేస్ ఎప్పటి నుంచి సెప్టెంబర్ 15th నుంచి అక్టోబర్ 1st వరకు అట్లీస్ట్ సిలబస్ అన్నా కంప్లీట్ చేసి ట్రై చేయండి. ఇవన్నీ ఈ 3 టాపిక్స్. అప్పుడు 2 ఎగ్జామ్స్ రాసో 3 ఎగ్జామ్స్ రాసో మీ ఇష్టం. అది నేను చెప్పేది అదే. ఎగ్జామినేషన్ రాయాలంటే నీకు ఫస్ట్ సిలబస్ వచ్చిందల్లా. సిలబస్ లేకోకుండా నువ్వు ఎగ్జామ్ రాసినా మార్క్స్ అయితే తక్కువ వస్తాయి. అది 1 వీక్ పోస్ట్ చేసుకుంటారో 2 వీక్స్ ఫస్ట్ నువ్వు సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసుకుంటావో అది మీ థింకింగ్ అనమాట, అంతే. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మిడిల్లో ప్రిపరేషన్ చేసిన వాళ్ళు చివరి వరకు చూడండి వీడియో. మిడిల్లో ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి నేను ఏదైనా చెప్పాలంటే డైలీ 2 ఎగ్జామ్స్ రాయండి, విత్ అనాలసిస్ చేయండి. అనాలిసిస్ కూడా చేయాలా. ఒక మోడల్ పేపర్ రాయండి, ఆ 30 మోడల్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. నువ్వు 3 రాస్తావో 4 రాస్తావో నా సజెషన్ అయితే 2 నుంచి 3 రాసుకోవచ్చు డైలీ. ఇంకా అంతకంటే ఎక్కువ పోద్దండి వేస్ట్ రాసి. మినిమం 2, మ్యాక్సిమం 3. ఇంకా మరి 4 రాసా 5 రాసా అంటే వేస్ట్, మీ మైండ్ పనిచేయదు. దానంతా ఎక్కడ పెట్టమంటే థియరీ పార్ట్లో రివిజన్ ప్లాన్ చేసుకోండి. రివిజన్ ప్లాన్ చేయండి. రివిజన్ ప్లాన్ లేకోకుండా మీరు ఎగ్జామ్ రాయడం అనేది రాసినా వేస్టే అనమాట. ఫస్ట్ రివిజన్ చేసే వీళ్ళు కూడా ఎలా అంటే మార్నింగ్ అదే టైమింగ్గా చెప్తా 5 to 8, మరి 4 వద్దులేండి, చాలామంది లేలేరు అనమాట. 5 to 8 అనేది జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ చదవాల. 5 to 8 జనరల్ సైన్స్. ఓకే. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఏమేమి వస్తాయని అందరికీ తెలుసు. దీనిలో స్టాటిక్ జీకే వస్తుంది, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, 1 year కరెంట్ అఫైర్స్ చదవాల. 1 year కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇక్కడే నేను చెప్పా వీళ్ళకి ఎక్కువ నేను ఏం పెట్టానంటే 4 hours పెట్టేశాను ఓన్లీ థియరీ పార్ట్. ప్రాక్టీస్ పార్ట్ వచ్చి ఇక్కడ మీ ఇష్టం. అది ప్రాక్టీస్ ఇక్కడ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ ఎందుకు ఇవ్వలేదు సార్ మీరు అంటే, మీకు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, మిడిల్లో ఉన్నవాళ్ళు మీకు అన్నీ వచ్చు, మీకు మ్యాక్సిమం వచ్చు. ఇక్కడ మోడల్స్లోనే కవర్ అయిపోతుంది మీకు ప్రాక్టీస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్. ఇంకా బెనిఫిట్లు ఏమేమి ఉన్నాయి మీకు, ఇవి 2 చదువుకునేకి ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఆస్కారం అయితే ఇక్కడే ఉన్నాయి మీకు. ఇవే మెయిన్గా చదవాల్సింది. మీరు ఆల్రెడీ మిడిల్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీడియం రేంజ్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు జనరల్ సైన్స్ డైలీ 2 hours అన్న 3 hours, టైమింగ్ మీ ఇష్టం అండి. నా సజెషన్ అయితే 5 to 8 3 hours కదా జనరల్ సైన్స్ అయితే చదువు. నెక్స్ట్ కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 3 టాపిక్స్ మ్యాక్సిమం నాకు తెలిసి మీ అందరికీ రివిజన్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. మీకు ఒక 15 days చాలు నాకు తెలిసి, లేదా 20 days వేసుకున్నా చాలు. ఇంకా టైం తీసుకున్నా అంటే ఒక్కొక్క టాపిక్ వచ్చి 10 days 10 days 10 days తీసుకున్నా చాలు, అయిపోతుంది. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు. ప్రిపరేషన్ చేయని వాళ్ళ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా, అది ఫాలో కాండి. అది ఫాలో అయిన తర్వాతనే మీరు ఎగ్జామ్స్ రాస్తే మంచిదని నేను చెప్తాను. డైలీ ఎగ్జామ్ అయితే ఒక ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ ఎగ్జామ్ అయితే రాయండి, నెక్స్ట్ ఒక మోడల్ పేపర్ అయితే రాయండి 2. అదేవిధంగా ఇంకొకటి, ఇదే టెక్స్ట్ బుక్ యాప్ వాడు ఏం చేస్తున్నాడంటే 1 weekలో కానీ అట్లీస్ట్ 1 weekలో 2 or 3 పెడుతున్నాడు. ఆ ఎగ్జామ్ రాసి ట్రై చేయండి మీరు. ఆ ఎగ్జామ్ రాసి మీ ర్యాంక్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడే తెలిసిపోతుంది మీకు జాబ్ వస్తుందా లేదా అని. మీరు ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే మీ మార్క్స్ ఇక్కడే తెలుసుకొని పోవాలి. ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనాలసిస్. ఈ అనాలసిస్లోనే నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోతుంది. ఇంకొకటి ర్యాంకింగ్. మీరు టాప్ 500లో కానీ లేదా అంటే 1 to 500లో ఉండేటట్లు చూసుకోండి, ట్రై చేయండి. అట్లీస్ట్ మళ్ళీ 2000 1000 ఉండేటట్లు ట్రై చేయొద్దండి. అట్లీస్ట్ 500 లోపల ఉండేటట్లు ట్రై చేయండి. నా సజెషన్ ఇది. మీ ర్యాంక్ ఈ రేంజ్లో ఉందంటే మీరు జాబ్ అనేది ఫిక్స్ అయిపోవచ్చు. అది హార్డ్ పేపర్ కావచ్చు, మోడరేట్ పేపర్ కావచ్చు, వాడే చెప్పింటాడు ఇక్కడ మోడరేట్ పేపరా హార్డ్ పేపరా అని. మీరు ఫిక్స్ అయిపోవచ్చు మీకు జాబ్ వస్తుందని ఇక్కడే. ఇంకొకటి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి కింద, సార్ నేను ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్నా, నాకు మీ మార్క్స్ కూడా ఎంటర్ చేయండి కామెంట్ రూపంలో. ఓకే.
మీ మార్క్స్ కూడా ఎన్ని వస్తున్నాయో నాకు చెప్పండి, కింద కామెంట్లో చేయండి. కామెంట్ చేస్తే నేను ఒక క్లారిటీకి వస్తాను, మీరు ప్రిపరేషన్లో ఉన్నారా లేదా అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమవుతుంది. ఇంకొకటి కాంపిటీషన్ సార్, కాంపిటీషన్ ఎలా ఉంది, కాంపిటీషన్ గురించి నేనైతే ఏ విధంగా డీల్ చేస్తానంటే కన్సిస్టెన్సీ లేకోకుండా నీకు జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్. ఓకే, డైలీ ఎగ్జామ్స్ రాసి మీ మార్క్స్ అనేవి కామెంట్ చేయండి నాకు ఒక్కసారి. సార్ ఇది సార్ సిచ్యువేషను, నెక్స్ట్ ఏం ఇంప్రూవ్ చేయాలా. ఓకే, ఈ ఇంప్రూవ్మెంట్ లేకపోతే చాలా కష్టం మీరు. ఇంకొకటి ఫైనల్గా ఏదైనా ఉందంటే, ఫస్ట్ ఎన్ని ఎగ్జామ్స్ రాసేవన్నది కాదు, అనాలిసిస్ చేశారా లేదా. ఈ అనాలిసిస్ చేయకోకుండా నువ్వు 100 కాదు 1000 ఎగ్జామ్స్ రాయి, వేస్టే. అనాలిసిస్ లేకోకుండా ఎగ్జామ్ రాయడం అనేది మీ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. అది ఎలా చెప్తున్నారంటే అది కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఎగ్జామ్ రాశారు మీరు, ఒక 4 డేస్ గురించి చెప్తా. ఫస్ట్ 40 వచ్చాయి, నెక్స్ట్ 35 వచ్చాయి. ఊకే ఎగ్జామ్స్ రాసుకుంటే వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ 45 వచ్చాయి, నెక్స్ట్ 30 వచ్చాయి, నెక్స్ట్ 27 వచ్చాయి. ఇలా రాయడం వలన ఏమవుతుందంటే, ఇలా రాసి ఎగ్జామ్స్ రాసి వేస్ట్. మీరు ఇలా రాస్తూ పోతే మీ మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇలానే వస్తాయి. ఇది ఇలా రాస్తూ ఏం చేయమంటున్నా నేను, అనాలిసిస్ చేయమంటున్నా. అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళి 100 క్వశ్చన్స్ కదా, ఈ 100 క్వశ్చన్స్లో రాంగ్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. రాంగ్ క్వశ్చన్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు టైమ్ అండ్ వర్క్ 100 క్వశ్చన్స్లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోయారు. స్కిప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దీంట్లో. 100 అంటే 100 అటెంప్ట్ చేయరు కదా. సో ఈ స్కిప్ చేసిన క్వశ్చన్స్, అదేవిధంగా మీరు రాంగ్ చేసిన క్వశ్చన్స్, ఇవి రెండు మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో ప్రతిసారి ఎగ్జామ్లో ఆ తప్పు జరగకోకుండా చూసుకునే బాధ్యత ఎవరిదైనా ఉందంటే అది మీదే. నెగిటివ్లు ఎందుకు పెట్టడం మీరే కదా పెడుతుంది, నెగిటివ్లు కదా. ఎందుకు నెగిటివ్లు పెడుతున్నాను నేను అనే క్వశ్చన్ మీరు రైజ్ చేసుకోండి. ఇంకొకటి, సరే ఎన్ని నెగిటివ్స్ పోతే జాబ్ రాదు అన్న వాళ్ళకు కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ రాస్తే మీరు 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి, దీంట్లో మీరు 10 రాంగ్ చేసినా నో ప్రాబ్లం అండి. మరీ 20 రాంగ్, 25 రాంగ్ ఇలా చేసి వచ్చారనుకోండి, మీరు ఎగ్జామ్ రాసి వేస్ట్. ఎగ్జామ్ రాసి మీకు వచ్చే మార్క్స్ కూడా ఎగిరిపోతాయి. నేనేమైనా ఉంది అంటే మినిమం 10 మార్క్స్ లోపు, అంటే 10 క్వశ్చన్స్ లోపలే రాంగ్ ఉండేటట్లా మీరు ఎగ్జామినేషన్ రాయండి. అలా రాస్తేనే మీకు ఎగ్జామ్స్ అనేది అక్కడ ఫైనల్లో అలానే చేస్తారు. మీరు ఇక్కడ ఏం తప్పులు చేస్తారో అక్కడ కూడా అదే తప్పే చేస్తారు. ఇక్కడే రెక్టిఫై చేసుకొని మీకు జాబ్ వస్తుందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది మీ అనాలిసిస్లోనే. మీరు ఫైనల్గా ఇక్కడే మీకు జాబ్ వస్తుంది 100% నాకే అని కన్ఫర్మ్ చేసుకొని పోవచ్చు ఈ ప్రాక్టీస్ చేయడం వలన. ఓకేనా. మీరు జనరల్ సైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు, నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి ఉంచాను, లింకప్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి కామెంట్ చేయండి. సార్ జనరల్ సైన్స్ మాకు వీడియోస్ కావాలి, అట్లీస్ట్ ఒక 50 కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. విత్ ఇన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మీకు ఇప్పుడుండే ట్రెండింగ్ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తానులేండి. 50 కామెంట్స్ అట్లీస్ట్ ట్రై చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను చేస్తాను. మినిమం ఒక 30 మినిట్స్ ఉండే వీడియో డైలీ పోస్ట్ చేసే ట్రై చేస్తాం. జనరల్ సైన్స్, అది ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో, మ్యాక్సిమం తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా. మీకు యూజ్ అయ్యే వీడియోస్ అవి కూడా, అది నేను ఇప్పుడుండే ట్రెండింగ్ మోడల్స్, అదేవిధంగా ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేసేకి ట్రై చేశాను మీ కామెంట్స్ వస్తే. ఓకేనా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ బేస్డ్ ఫ్రీ సిలబస్ నేను సెండ్ చేసి ఉంచా, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఓకే, అదేవిధంగా కొన్ని బుక్స్ కూడా సెండ్ చేసి ఉంచా, ఫ్రీ పీడిఎఫ్స్, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, అంతకంటే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.
బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు. థ్యాంక్ యూ.